ఇప్పుడు నందిని నెయ్యి మొన్నటిదాకా సప్లై చేసినటువంటి శ్రీవారికి 450 రూపాయలండి ప్యూర్ నెయ్యి అన్నారు. అదే రెలివెంట్ టైంలో 800 రూపాయలు హెరిటేజ్ అమ్మింది. నందిని 450 రూపాయలకి శ్రీవారికి చేస్తుంటే హెరిటేజ్ 800 రూపాయలకి అమ్ముతుంది. ఏది ప్యూర్ నెయ్యి? ఎవరో కొంతమంది అన్నట్టుగా డైరెక్ట్గా ట్యాంకర్లో నుంచి నెయ్యి వెళ్తుంది కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు ఉండదు, శాంప్లింగ్ ఖర్చు ఉండదు, ప్యాకింగ్ ఖర్చు ఉండదు. సో హెరిటేజ్ అనేటువంటిది ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్యాకింగ్ ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు, రవాణా ఖర్చు ఉంటుంది కాబట్టి 800 రూపాయలకు అమ్ముకుందంటే 450 రూపాయలకి నందిని నెయ్యి తిరుమలకి సప్లై చేస్తున్న నెయ్యి ప్యాకేజీలతోనో మ్యానుఫ్యాక్చరింగ్తోనో కలిస్తే మ్యాక్సిమం ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు పెరుగుతుంది, అంతేనా? సో హెరిటేజ్ ఎంతకు అమ్మాలి? ప్యూర్ నెయ్యి 450 రూపాయలకి వస్తుందంటే హెరిటేజ్ 450 నుంచి ఇంకో 550 రూపాయలకు అమ్ముకోవటం నామినల్గా సందము. 800 రూపాయలు అమ్ముతారా? అంటే అబ్నార్మల్ కాస్ట్ కదా. మరి హెరిటేజ్ నెయ్యి ప్యూర్ నెయ్యా, నందిని సప్లై చేసేది ప్యూర్ నెయ్యా? సో ఇప్పుడు రేపొద్దున ఇందాపూర్ 650 రూపాయలకి ఏదైతే సప్లై చేస్తుందో దీంట్లో కూడా కల్తీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెయ్యి తయారయ్యేది రేపొద్దున హెరిటేజ్లో తయారయ్యే నెయ్యి ఇందాపూరుడికి డెలివరీ అయ్యి ఇందాపూర్ నుంచి తిరుపతికి వస్తుంది. ఇది కాన్స్పిరసీ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేదానికి కుట్ర దేనికి అంటే ఇందాపూర్కి హెరిటేజ్కి ఆర్థిక లోపాలు చేకూర్చడానికి అనేది స్పష్టమైంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక క్లారిటీ వచ్చింది, ప్రజలు దాని మీద చర్చించుకుంటున్నారు. ఇంకా దీని మీద పెద్దగా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరమే ఉంది. అందుకోసమని ఈ రాద్ధాంతం అంతా హెరిటేజ్ ఎందుకు బయటకు లాగుతారు, హెరిటేజ్ ఎందుకు వచ్చింది ఈ సంస్థలోకి అంటే మీ హయాంలో శాంపిల్స్ డ్రా చేస్తే గత ప్రభుత్వం రాలేదా? అలాగే హెరిటేజ్ కూడా వస్తుంది.